నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సైకాలజిస్ట్ నళిని టీచర్ ఉన్నారు. వారితో మాట్లాడదాము. సైకలాజికల్ ఇష్యూస్, రకరకాల ఇష్యూస్ ఉన్నాయి. సో వీటి మీద మేడం ఏం చెప్తారు, మేడం అనాలిసిస్ ఏంటనేది తెలుసుకుందాం. హాయ్ మ్యామ్, నమస్తే. నమస్తే అండి. మ్యామ్, అనుమానం పెనుభూతం అంటూ ఉంటారు. అవును. జనరల్లీ అంటే చాలా ఏళ్ళుగా తరతరాలుగా చూస్తూ ఉన్నాం. మా ఆయనకి చాలా అనుమానం, నేను ఇంకా అతనితో ఉండలేను. లేదు, కొంతమంది అయితే ఫాదర్స్ అనుమానిస్తూ ఉంటారు, మదర్స్ కూడా పిల్లల్ని అనుమానిస్తూ ఉంటారు, బ్రదర్స్ కూడా అనుమానించి ఫాలో అప్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి చాలా రకాల కండిషన్స్ ఉంటాయి. సో అసలు అంటే ఒక అనుమానించి పర్సన్ అనుమానం ఎందుకు వస్తుంది, వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా ఉంటే వస్తుంది, వచ్చే వాళ్ళతోని మనం అసలు ఉండగలుగుతామా? సో దీని గురించి చెప్పండి. అంటే జాగ్రత్త అనేది మితిమీరితే అనుమానం అవుతుంది. జాగ్రత్త ఇప్పుడు మనం పిల్లలకి ఎక్కువ కేరింగ్ అమ్మా నేను బయటికి వెళ్ళి వస్తా అన్న వెంటనే అరే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి జాగ్రత్తగా, అది జాగ్రత్త కోసం మనం కొన్ని అడుగుతాం. వాళ్ళ ఇంటికి వెళ్తున్నావా లేదా అని చెప్పు, నేను ఫోన్ చేస్తే 5 నిమిషాల తర్వాత నువ్వు వాళ్ళ ఇంట్లోనే ఉన్నావని నాకు తెలియదు, నువ్వు ఇటు చెప్పాడు అబద్ధం చెప్పావంటే మాత్రం నేను ఒప్పుకోను. ఇది సహజంగా పేరెంట్స్ చేసేదే. ఎందుకంటే వాళ్ళ వల్ల తప్పు జరగకూడదు, వాళ్ళ పట్ల తప్పు జరగకూడదు. అవుట్ ఆఫ్ కేర్ వచ్చే క్వశ్చనింగ్. పిల్లలు సహజంగానే దుడుగుతనంలో ఉంటారు కాబట్టి చిన్న చిన్న అల్లర్లు, చిన్న చిన్న తప్పులు చేస్తారని మనం కూడా ఆ దశ నుంచి వచ్చాం కాబట్టి ఇలా చెకింగ్, ఇది బేసిక్ గా కేర్, అవుట్ ఆఫ్ కేర్ వచ్చేది. కానీ అనుమానం అనేది ఎక్కడ విపరీతమైన స్థాయికి వస్తుందంటే అసలు పూర్తిగా ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది. ఎందుకంటే రిలేషన్షిప్స్ లో ట్రస్ట్ అండ్ కమ్యూనికేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఇక్కడ ట్రస్ట్ ఫ్యాక్టర్ అనేది పూర్తిగా పోతుంది. కమ్యూనికేషన్ కూడా కేవలం క్వశ్చనింగ్ వరకు లిమిట్ అయిపోతుంది. లిజనింగ్ అండ్ రిప్లై మీద ధ్యాస ఉండదు. ఓకే, ఏంటి ఎక్కడికి వెళ్ళావు, నేను మిమ్మల్ని అడిగా, మీరు సమాధానం చెప్తున్నారు కానీ నేను సమాధానం వినట్లా, అసలు ఓకే పట్టించుకోవట్లేదు. వాళ్ళు అడిగిందే లెక్క. మీరు ఏదో చెప్తారు, నేను నమ్మట్లా. ఇక్కడ ట్రస్ట్ లేదు, కమ్యూనికేషన్ నేను ప్రశ్నించడం వరకే ఉంది. నేను అసలు డిసైడ్ అయిపోయి ఆల్రెడీ మీ సమాధానం కరెక్ట్ కాదని ఒప్పుకోవటం. ఆయన ఏది ఫిక్స్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తే మరి ఫోన్ ఎందుకు ఎత్తలేదు, మీరైతే చెప్తారు. ఫోన్ నేను ఛార్జింగ్ లో పెట్టాను, మా ఇద్దరం మాట్లాడుతున్నా. ఎంతసేపు పెడతారు ఛార్జింగ్, చూసుకోవా మధ్య మధ్యలో? ఇదే మీ అమ్మ ఫోన్ చేస్తే కూడా ఇంతసేపే పెడతావా? మరి నువ్వు ఇది చాట్ ఎందుకు నీకు డిలీట్ అయ్యింది అంటే ఇవన్నీ ప్రశ్నలే. ఎంతకి మీరు ఎన్ని సమాధానాలు చెప్పండి, ఇంకా అన్ని ప్రశ్నలు వస్తూ ఉంటాయి. ఇక్కడ క్లియర్ గా అర్థమైపోతుంది ఇది ఇంకా కేర్ కాదు, ఇది కేవలం క్వశ్చనింగ్. అండ్ ఈ ఆన్సర్లు ప్రతిదాని ఏ ఆన్సర్ చెప్పినా ఆన్సర్ల మీద నమ్మకం లేదు. అంటే ఇక్కడ ట్రస్ట్ పోయింది, క్వశ్చనింగ్ మాత్రమే మిగిలింది. అంటే ఈ రిలేషన్షిప్ అనుమానం అనే ఒక ఫేజ్ లోకి వెళ్ళిపోయింది అనేది వెరీ క్లియర్ గా ఎవిడెన్స్. అంతే, వెరీ సింపుల్, అర్థమైపోతుంది. ఈ తల్లిదండ్రులు పిల్లల మధ్యలో అయినా కావచ్చు, స్నేహితుల మధ్యలో అయినా కావచ్చు. మేము టీనేజ్ ఇష్యూస్ లో కొంతమంది పిల్లలతో చూస్తున్నప్పుడు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకో ఫ్రెండ్ వచ్చిన వెంటనే ఇంక ఈ ఫ్రెండ్ కి జెల్సీ వచ్చేస్తుంటారు, ఫీల్ అయిపోతూ ఉంటారు. మా దగ్గర అలాంటివి కూడా ఉంటాయి. ఇంక వీళ్ళు ఫీల్ అయిపోయి వాళ్ళ అన్నాలు మానేసి, చదువు మానేసి, పాడైపోయి ఆ బుజ్జి వయసుకే వాళ్ళకి ఏది 13-14 వయసుకే జీవితంలో నాకు ఎవరు తోడుండ్రు, నేను ఎవరికి నచ్చను, నేను ఇంతే, నా బతికింతే అనేసుకుంటుంటారు 13 ఏళ్ళకి. ఇంకా ఏంటి వాళ్ళకి వీళ్ళ ఫ్రెండ్ వీళ్ళతో పాటు కాకుండా ఇంకొక ఫ్రెండ్ ని చేసుకోవడం మీద వీళ్ళకి సెల్ఫ్ వర్త్ ఇష్యూ. దీన్ని సెల్ఫ్ వర్త్ అంటారు. అంటే నీ వాల్యూ ఎంత అన్న దాని మీద నీకు నమ్మకం లేకపోవడం. అందుకే చిన్నప్పటి నుంచే కూడా మేము ఇచ్చే సెషన్స్ లో, అవేర్నెస్ సెషన్స్ పిల్లలతో మాట్లాడేటప్పుడు మేము సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఐడెంటిటీ అనే దాని గురించి మాట్లాడతాం. సెల్ఫ్ వర్త్, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ రెస్పెక్ట్, ఓకే, సెల్ఫ్ ఎస్టీమ్. వీటి ఇలాంటి ఒక 5 అంశాల గురించి ఖచ్చితంగా మేము మాట్లాడతాం. సెల్ఫ్ అవేర్నెస్ అంటే స్వీయ అవగాహనలో భాగంగా. అంటే నీ విలువ ఏంటి అనేది నీకు క్లారిటీ ఉంటే చాలు. అందరూ అది ఒప్పుకోకర్లా. నీ విలువ ఏంటి, నువ్వు మంచి అమ్మాయివా, మంచి అమ్మాయి చాలు కదా, చాలు. ఈ మంచితనాన్ని పెంచుకుంటూ ఉండు అంతే. నువ్వు ఎవరో నమ్మడం కోసం నువ్వు మంచితనం, నీ కోసం నువ్వు మంచిదానిగా ఉంటావు. సో ఈ మంచితనం కోసం నువ్వు మంచి ఆలోచనలు, మంచి అలవాట్లు, మంచి జీవన విధానం మంచి చేసుకుంటూ పోయావంటే నువ్వు ఎదుగుతున్న కొద్దీ నీ మంచితనం చూస్తూ ఉంటారు. అంతే, వాళ్ళు ఓటేస్తేనే నీ మంచితనం కాదు. ఇలా మంచితనం గురించి, ఐడెంటిటీ గురించి, నేను జనాల్ని ఎలా గుర్తించాలని నువ్వు కోరుకుంటున్నావు. నీ గుర్తింపు ఏం కోరుకున్నావు, వాళ్ళు అనుకుంటుంది కాదు నీ గుర్తింపు, నువ్వు క్రియేట్ చేసుకుంది నీ గుర్తింపు. ఇలా వాళ్ళ పర్సనాలిటీ డెవలప్ అవుతున్నప్పుడు సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది డెవలప్ కావాలి. ఈ సెల్ఫ్ కాన్సెప్ట్ లో సెల్ఫ్ వర్త్ అనేది బాగా ఎప్పుడైతే డిస్టర్బ్ అవుతుందో, సెల్ఫ్ ఐడెంటిటీ, సెల్ఫ్ క్రైసిస్ అంటే వాళ్ళని వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవటంలోనూ సెల్ఫ్ క్రైసిస్, అసలు వాళ్ళ సెల్ఫ్ కాన్సెప్ట్ అనేది వాళ్ళకు ఉండదు. ఖచ్చితంగా వీడు నన్ను ఇలా అనుకుంటున్నాడు, ఎంతకి వాడు నన్ను ఇలా అనుకుంటున్నాడు అనే విధానంలోనే, ఆలోచనలోనే వాళ్ళు బతుకుతున్నప్పుడు ఎంతకి వాళ్ళకి దాని మీదే ఉంటుంది ఆలోచన. అలాంటి వాళ్ళు ఎక్కువగా వాళ్ళని వదిలేసి రిలేషన్షిప్స్ లో వాళ్ళ ఆత్మీయులు మరొకళ్ళని చూస్ చేసుకుంటారనే విపరీతమైన నమ్మకంలో ఉంటారు.
ఓకే. అప్పుడు నిన్ను నమ్ముకున్న లేదా నీ మీద ఆధారపడినా లేకపోతే నీతో ప్రయాణం చేయాలనుకుంటా నేను మాత్రం బాధలో ఉండిపోవాలా, నువ్వు మాత్రం బెస్ట్ ఆప్షన్ తీసుకొని వెళ్ళిపోతావా అన్న దాంట్లో అనుమానంతో క్వశ్చన్స్ చేయడం, తర్వాత టార్చర్ చేయడం, అదే అనుమానంతో కొట్టడం, ఆ వ్యక్తి చేసే పనులు ఆలోచనలు మన కంట్రోల్లో నుంచి దాటిపోతున్నాయి క్రైమ్ అనుకున్న హింసించడం వరకు వచ్చేస్తుంది. అలా 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 అనుమానం పెనుభూతం ఎందుకు అవుతుంది అంటే ఫస్ట్ నీ ఇక్కడ మొత్తం డిస్టర్బెన్స్ స్టార్ట్ అయ్యేది నీ సెల్ఫ్ వర్త్, నీ ఐడెంటిటీ ప్రాబ్లం వల్ల. అదే ఇది క్లారిటీ ఉన్న వాళ్ళు అసలు నిజంగానే అక్కడ మరొక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ అయినా ఓకే, మన ఇద్దరి మధ్యలో ప్రేమ రాహిత్యం జరిగింది. మీరు చూడండి ఒకసారి సెలబ్రిటీస్ సింపుల్ స్టేట్మెంట్ పెడతారు, మేమిద్దరం మా ప్రేమ జర్నీలో మాకు ఒకరికొకరం తగమని అర్థమైపోయింది, మేమిద్దరం విడిపోతున్నాం, మమ్మల్ని రెస్పెక్ట్ చేయండి అని వెళ్ళిపోతారు అనమాట. అవును, అంటే చేయమని కాదు అంటే వాళ్ళకి ఎప్పుడైతే మనకంటే వీళ్ళు ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అని సింపుల్ స్టేట్మెంట్ లైఫ్ లో ఉండటం అని వాళ్ళు క్లారిటీతో వాళ్ళు ఉంటారు అనమాట. అది రైటర్ అనగానే పక్కన పెడదాం, కానీ అట్లీస్ట్ నా సెల్ఫ్ వర్త్ పోతే నేను ఇబ్బందిలో ఉంటే నువ్వు మాత్రం హ్యాపీగా ఉంటావా అని సాడిజం లో నుంచి అవతల వాళ్ళని హింసించడం మరి స్థాయికి వెళ్లకుండా అది ఉపయోగపడుతుంది. బట్ అలా వరకు రాకుండా ఉండాలంటే దేని మీద చేసుకోవాలంటే ట్రస్ట్, నమ్మకాన్ని పెంచుకోవాలి. నమ్మకం అంటే కేవలం నిజంగానే మీకు ఒక ఇబ్బంది ఉంది, ఒక డౌట్ ఉంది నిజంగానే, కానీ నమ్మకం పెంచుకోండి. నిజంగానే అలాంటి ఆడవాళ్ళు కూడా చాలా మంది ఆ మొగుడు ఎన్ని చేసినా కూడా మా ఆయన అలా చేయలేదు, మా ఆయన బంగారం అండి, అవతలమ్మ ఏమైనా చేస్తుందో అని మా ఆయన బంగారం అంటే వెనకేసుకొచ్చి వాడు మొత్తం బంగారాన్ని బూడిద చేసేంత వరకు వెయిట్ చేసిన ఆడవాళ్ళు ఉన్నారు. మేము ఉమెన్ కేసెస్ అవి కూడా చూస్తుంటాం. కానీ నీకు ఎప్పుడైతే అది వచ్చిందో నీ రిలేషన్షిప్ ని నువ్వు రీడిఫైన్ చేసుకోవడం స్టార్ట్ చేయాలి. అది ఏదైనా కానివ్వండి, ఫ్రెండ్షిప్ కావచ్చు, సిబ్లింగ్స్ కావచ్చు, మదర్ చైల్డ్ కావచ్చు. ఓకే, నా కూతురు నాతో ఎక్కువ అబద్ధాలు చెప్తున్నాను అనుకున్నప్పుడు నేను తల్లి కూతురుల ఈ అనుబంధాన్ని నేను రీడిఫైన్ చేసుకోవాలి. ఓకే, నీ నిజాయితీ నా శాంతి మీద ఎంత ప్రభావం చూపిస్తుంది, నా నమ్మకం నీ వ్యక్తిత్వం మీద ఎంత ప్రభావం చూపిస్తుంది అనే దాన్ని వీళ్ళు మాట్లాడుకొని ప్రేమపూర్వకంగా దాన్ని రీడిఫైన్ చేసుకోవాలి. అది భార్యాభర్తలైనా, తల్లిదండ్రులు, పిల్లలైనా, స్నేహితులైనా, ఎవరైనా సరే ఆ రీడిఫైన్ చేసుకున్నప్పుడు మంచి క్లారిటీ వచ్చి అప్పుడు ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి మళ్ళీ నమ్మకం అనే ఫ్యాక్టర్ సహజంగా పెరగడం అనేది మొదలవుతుంది. ఇది కమ్యూనికేషన్ తోనే సాధ్యం. మాట్లాడుకోవాలి. నిజంగానే ఏమైనా ప్రశ్నలు ఉంటే ఆ ప్రశ్నలు నిజాయితీగా తెలుసుకోవడం కోసం అడగాలి, తెలుసుకోవాలి, అర్థం చేసుకోవడం కోసం అడగాలి, అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకోవడం కోసం వినాలి కూడా. సో మ్యామ్, ఇప్పుడు అనుమానం ఉన్నవాళ్ళు లైక్ ఇప్పుడు హస్బెండ్ వైఫ్ ఎక్కువ మనకి తరచు గొడవలు కనిపించేవి, ఇబ్బంది పడేది ఇక్కడే కనిపిస్తూ ఉంటుంది. సో అట్లాగా హస్బెండ్ కి ఇన్ కేస్ అనుమానం ఉంటే ఒక కౌన్సిలింగ్ కి వెళ్దామా అని ఒకవేళ భార్య అడిగితే వచ్చే హస్బెండ్స్ ఉంటారు? ఉండరండి. చాలా సార్లు నేను ఒక ఉమెన్ సెల్ కూడా హెడ్, హస్బెండ్ ఆర్ వైఫ్ ఎవరైనా వైఫ్, అవును, నేను ఒక ఉమెన్ సెల్ కూడా హెడ్ గా ఉన్నాను. సో దాంట్లో దానివల్ల నాకు చాలా మంది ఉమెన్ తో ఇంటరాక్షన్ ఉంటుంది. చాలా సందర్భాలు వాళ్ళు ఫోన్ చేసి ఎంతకి వాళ్ళ కష్టం చెప్పుకుంటుంటారు. సరేనండి, ఇది ఇందులో వాళ్ళకి కావాల్సిన మార్పు ఏమో భర్తలో నుంచి, ఆ భర్త కౌన్సిలింగ్ కి రారు. ఈమె ఒకటి నాకు ఎంత ఫోన్ చేసి ఎంత చెప్పినా మాత్రం లాభం ఏముందండి? అప్పుడు మేము ఏం చెప్పగలుగుతాం? అలాంటి ఒక భావన, బాధ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఎలా మేనేజ్ చేసుకోవాలి, డైవర్ట్ ఎలా చేసుకోవాలి మాట్లాడగలుగుతాం, కానీ నీ సమస్యకి పరిష్కారం చెప్పలేం. నీ బాధకి ఒక సులువైన మార్గం అంటే బాధ తట్టుకోవడానికి సమస్యకు పరిష్కారం చెప్పారు. చాలా కేసుల్లో మాయన రారండి. అసలు అంతెందుకు, పెద్ద పెద్ద డొమెస్టిక్ వైలెన్స్ లేకపోతే ఆ హత్యా ప్రయత్నం జరిగిన ఒక కేసులో ఆమెని చచ్చి చెడి ఆమె కౌన్సిలింగ్, ఆమె ఎన్నోసార్లు ఫోన్ చేస్తే, అడిగితే, మాట్లాడితే, రకరకాల విధానాలు చెప్తే మార్పు రాకపోతే ఇంక ఇది ఎప్పుడైతే హత్యా ప్రయత్నాలు లేకపోతే ఈ లెవెల్కి వెళ్ళిపోతుందని అనిపించినప్పుడు నేను ఒకసారి ఒక ఆమెని ఇలానే భరోసా సెంటర్ కి తీసుకెళ్తే ఆవిడ వాళ్ళన్న మేము మీ ఆయన పిలిపిస్తామండి అని, ఏమండి ఒక 10 రోజుల తర్వాత పిలిపిస్తారా ఇప్పుడు కాకుండా అంది. ఏమ్మా అని అంటే, మా ఆయన ఇప్పుడు ప్రాజెక్ట్ సబ్మిషన్ లో చాలా బిజీగా ఉన్నాడండి అంది. సరిపోయింది. దీన్ని ఏమనుకోవాలి? ఆప్షన్ అంటే ఆమె వాళ్ళ ఆయన హత్యా ప్రయత్నం చేస్తున్నాడని అన్న ఒక లెవెల్ పీక్ లెవెల్ కి వాళ్ళ రిలేషన్షిప్ వెళ్ళిపోయినా కూడాను వాళ్ళ ఆయన ఆఫీస్ లో బిజీగా ఉన్న టైంలో ఇక్కడికి పిలిపిస్తే ఆయన టైం వేస్ట్ అవుతుందేమో అని ఆలోచిస్తుంది ఈ భార్య. అట్లాంటి కేసెస్ ఉంటాయి. ఆ లెవెల్ కు ఉంటారు భార్యలు. సో అలాగ ఉంటారు. మగవాళ్ళని విపరీతంగా అనుమానించే ఆడవాళ్ళు ఉంటారు. చాలా అంటే వీళ్ళ దృష్టిలో చాలా మంది ఆడవాళ్ళు ఏమనుకుంటారు, నీకు పెళ్లి అయిన తర్వాత భార్య తప్ప ఇంకెవరు ఇంపార్టెంట్ కాదని అనుకుంటారు. అది చాలా తప్పు. చాలా కౌన్సిలింగ్ కేసెస్ లో కానీ, చాలా అవేర్నెస్ సెషన్స్ లో కానీ, ఈవెన్ ఉమెన్ ఎంపవర్మెంట్ సెషన్స్ లో కూడా ఉమెన్ కే చెప్తాం, నీవు రాకముందు వాళ్ళ జీవితంలో ప్రాముఖ్యత ఉన్న వ్యక్తులు ఉన్నారు, నువ్వు వచ్చాక కూడా ప్రాముఖ్యత ఉన్న వ్యక్తులు వస్తారు. ఎవరి ప్రాముఖ్యత వాళ్ళది.
యు ఆర్ నాట్ ఆల్వేస్ 100%. 100% భార్య ఉండాలి అనుకోవడం తప్పు. రేపొద్దు నీ కొడుకు 100% భార్య ఉంది అన్నప్పుడు మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అమ్మా నాన్నలకు విలువ లేదా అని. ఇట్ ఈస్ నెవర్ 100%. ఎవరి 100% వాళ్ళకు ఉంటుంది. అమ్మగా అంతే, అమ్మ కొడుకులో కొడుకుగా 100% అమ్మకి ఇవ్వాలి. ఓకే, అలా ఎవరి 100% తండ్రిగా వాళ్ళ పిల్లలకి 100% ఇవ్వాలని కోరుకుంటారు. భర్తగా భార్యకి 100% ఇవ్వాలనుకుంటారు. కానీ నీ 100% నాకే రావాలి, నువ్వు ఎవరికైనా ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నా 100% నుంచి నువ్వు షేర్ ఇస్తున్నావు అని అనుకుంటే అందుకంటే మూర్ఖమైన ఆలోచన లేదు. సో అనుమానం వరకు వచ్చిన తర్వాత మాట్లాడుకోవటం, ఏ పాయింట్ లో అనుమానం అంటే ఏం ఫీల్ అవుతున్నావు, నువ్వు నీ ప్రియారిటీ కోల్పోతున్నావు అని అనుకుంటున్నావా, డెసిషన్ మేకింగ్ లో ఇప్పుడు నిన్ను ఎక్కువ పార్ట్ చేయట్లేదు అని అనుకుంటున్నావా, లేకపోతే నీ అనుమానంతో మీ కంప్లీట్ రిలేషన్షిప్ ప్రాబ్లం అయ్యి ఫ్యామిలీ ప్రాబ్లం అవుతుందని అనుకుంటున్నావు, ఏమిటి నీ అనుమానం. ఓకే, అండ్ అబద్ధం చెప్పడానికి ఇక్కడ ప్రాతిపదిక ఏమవుతుంది, అది నీ రియాక్షన్ ప్రాబ్లమా అంటే నువ్వు చెప్తే నువ్వు రియాక్ట్ అవుతున్న విధానం. ఇన్ దట్ కేస్ యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ రియాక్షన్. ఇఫ్ యు ఆర్, అది నిజంగా అంత పెద్ద సమస్య కాదు, సమస్య కానప్పుడు నువ్వు రియాక్షన్ ఓవర్ గా ఇస్తున్నావు అనుకున్నప్పుడు యూ వర్క్ ఆన్ యువర్ రియాక్షన్. రియాక్షన్ తగ్గించుకుంటుంటే వాళ్ళ నిజాయితీ పెరుగుతుంటుంది. ఏం చెప్పినా నా భార్య అర్థం చేసుకుంటుంది అనే భావన, నమ్మకం పెరుగుతుంది. వాళ్ళు నిజమైన నిజం చెప్పే ప్రయత్నం చేస్తూ ఉంటారు. అలాగా అకామిడేషన్ పిల్లలకు కూడా సరే, అమ్మ నువ్వు ఏం చేసినా సరే, నువ్వు తప్పు చేసినా సరే వచ్చి నా దగ్గర చెప్పు. ఈ తప్పు రిపీట్ అవ్వకుండా ఏం చేయాలో మన ఇద్దరం మాట్లాడుకుందాం. ఇలా మాట్లాడుకో. ఓకే, నీకు చెప్తే నేను అరుస్తానని అనిపించచ్చేమో, ఏమో నేను కూడా అరుస్తానేమో, కానీ 2 నిమిషాలు 3 నిమిషాల కంటే ఎక్కువ నాకు కోపం ఉండదు. అది ఎందుకంటే నువ్వు ఎందుకు అలా చేసావు అని నాకు బాధ ఉంటుంది కానీ 2-3 నిమిషాలు. కానీ ఆ తర్వాత మళ్ళీ నువ్వు ఇలా చేయకుండా ఉండటం గురించి మన ఇద్దరం కూడా ఆలోచిస్తాం. అల్టిమేట్లీ మనం చేయాల్సింది అదే అన్నప్పుడు నువ్వు నా దగ్గర దాచమాకు. ఇలాంటి ఒక ట్రస్ట్ ఫ్యాక్టర్ ఇద్దరి మధ్యలో డెవలప్ అవ్వాలి. భార్యాభర్తల విషయంలో కూడా ఇలా కమ్యూనికేషన్ తో అవ్వాలి. కానీ అది ఎప్పుడైతే అవతల వారి మౌలికమైన విలువకు కూడా ఇవ్వకుండా వెళ్ళిపోతుందో, వెన్ ఇట్ కమ్స్ టు సెల్ఫ్ రెస్పెక్ట్ అండ్ సెల్ఫ్ ఎగ్జిస్టెన్స్ వస్తున్నప్పుడు మాత్రం అప్పుడు ఇంకా తప్పదండి, అప్పుడు రూల్స్ చట్టాలు మాట్లాడాల్సిందే, ఇంకా వేరే దారి లేదు. అవును. నైస్ మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.